శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా, ఏ డే ఇన్ మై లైఫ్ జర్నీ. 60 ఏళ్ల వృద్ధబాలుడు విశాఖపట్నం పురవీధుల్లో ద్విచక్రవాహన విహారం. సాగర తీరం, చల్లగాలులు, బలుపులేని బ్రతుకులు, తెలివైన మృదు స్వభావులు, అందమైన విశాఖ నగరం. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది, వందే మాతరం. ఆ పదం వర్తిస్తుందేమో ఇక్కడ అనిపిస్తుంది. తరం మార్పులో తన రూపాన్ని కోల్పోతుందేమో అనిపిస్తుంది ఈ విశాఖ నగరం. చదువు పెరిగినా సంస్కారం పెరగదాయే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నానా చెత్తతో నగరాన్ని నింపేస్తాం. పాపం జీవీఎంసీ వారు తెల్లవారేసరికి స్వచ్ఛంగా నగరాన్ని అందిస్తారు. అది వాళ్ళ బాధ్యత అనుకుంటాం మనం. చెత్తమయం చేయకుండా ఉండడం మన బాధ్యత అనుకోం. స్వచ్ఛ భారత్ మోడీ గారి పిలుపు విని యువత కొంత ప్రభావితం అయ్యింది అనిపిస్తుంది. ఎందుకంటే నేను కారులోంచి చెత్త పడేస్తుంటే మా అబ్బాయి ఒక చిన్న నవ్వుతో నన్ను మందలించాడు, స్వచ్ఛ భారత్ అంటూ. వాడు మారాలి, వీడు మారాలి, నా చుట్టూ ఉన్న అందరూ మారాలి, ఒక్క నేను తప్ప అనుకునే మనుషులు. మార్పు మనలో నుండి మొదలైతే మనల్ని పరిపాలించే నాయకులు, అధికారులు అందరూ మంచివాళ్ళు వస్తారు. ఒక్క రాత్రి నగరాన్ని చూడండి. నగరాన్ని దోచుకోకుండా పోలీసు వారు ఎంత కాపలా కాస్తున్నారో, చెత్తను ఎత్తి క్లీన్ చేయడానికి జీవీఎంసీ వారు ఎంత కష్టపడుతున్నారో, నీరు అందించడానికి ఆ విభాగం వారు ఎన్ని అవస్థలు పడుతున్నారో, పేపర్ అందించేవాళ్ళు, పాలు అందించేవాళ్ళు, కూరగాయలు అందించేవాళ్ళు, అబ్బబ్బా ఇలా అన్నీ రెడీ చేసి తెల్లారేసరికి పెళ్ళిళ్ళులా మనకి రోజు అందిస్తారు నగరాన్ని. వారి కష్టం చూడాలి అని అంటే ఒక్క రాత్రి మేలుకొని ఉండండి, వారి కష్టాన్ని చూడండి. ఖచ్చితంగా మనకు బాధ్యత పెరుగుతుంది అనిపిస్తోంది నాకు. మనుషుల ఆలోచనలు మారిపోయాయి, భయంకరంగా మారిపోయాయి. చేసిన అప్పులు అవి తీరాలనే భయం, బాధ్యత మధ్యతరగతి వాడి ఆరోగ్యాన్ని అంత త్వరగా పాడవనబదయ్యా అన్న సినిమా డైలాగు వినడానికి బాగున్నా పరువు కోసం బ్రతికే ఆ తరం అంతరించిపోయింది. ఎగ్గొట్టడానికి మాత్రమే అప్పులు చేస్తున్నారు ఈరోజు. ప్రజాధనం అంటే నాగుపాముని చూసినట్టు చూసేవారు ఆ రోజుల్లో. ఈరోజు అదే నాగుపాము విషం తీసి అమ్మేసుకుంటున్నారు. సమాజం డబ్బుకు విలువిస్తోంది, వ్యక్తులకు విలువివ్వడం ఎప్పుడో మానేసింది. అది పాపపు డబ్బైనా, రక్తపు మరకలు అంటుకున్నా, దొంగతనంతో సంపాదించిన, దోచుకొని డబ్బును సంపాదించిన ఆ డబ్బుకి ఏ మరకలున్నా అది రూపాయి నోటు. ఏ పోటైనా సరే పొడుస్తుంది అది. ఆ నోటు కోసం ఊపిరిని ఆపేస్తారు. ఆ నోటు కోసం ఉచ్చ నీచాలు మర్చిపోతారు. ఆదమరుపుగా ఉంటే దోచేస్తారు. పెద్దలుగా చలామణి అయిపోతుంటారు. తరం తరం మారిపోతోంది. తీరని అసంతృప్తి మిగిలుస్తోంది. నాటి మరో చరిత్ర నాటి విశాఖ అందాలను మింగేస్తోంది. అయినా నా విశాఖ అందం 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 అంతే మరి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫ్లైఓవరు, ఎన్ఏడి దగ్గర ఫ్లైఓవరు, ఇవి రెండూ విశాఖపట్నానికి మణిహారాలు. ఒకప్పుడు మునిపుంగవుళ్లా ఉండే విశాఖపట్నం మునిమాపు వేళ లేగదూడ చెంగు చెంగు గెంతుల్లా డెవలప్ అవుతోంది. ఇదే నా విశాఖ అందం.